ఇవాళ మార్నింగ్ సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. మమ్మీకి అయితే బాగుంది, ఇప్పుడు పర్వాలేదు కొంచెం. అయితే ఈరోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో ఒక ఆయన్ని తీసుకొచ్చారు హాస్పిటల్కి. సడన్గా ఆయనకి వాళ్ళ వైఫ్ మందుకి డబ్బులు లేదని యాసిడ్ తాగేశాడు. ఆయన చిన్న ఏజే పాపం ఆయనకి ఇలా అయిపోయింది. సడన్గా వచ్చేసారు. సరే ఇంకా అడ్మిట్ అయ్యారు. ఇంజెక్షన్స్ వేయబోయే సమయానికి ఆయన వాష్రూమ్ వస్తుందని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. అంతే డోర్ లాక్ చేసేసుకున్నాడు. డోర్ లాక్ చేసాడని వచ్చి సడన్గా సిస్టర్స్కి చెప్పింది ఆమె. సిస్టర్లు చూసేటప్పటికి ఇంకా డోర్ రాలేదు. అప్పుడు కిటికీ బదులు కొట్టేసి దాంట్లోంచి దూరి చూస్తే అప్పుడు బాత్రూంలోనే పడి చనిపోయాడు ఆయన. పాప మావిడైతే చిన్నగా ఏడవలేదు. వాళ్ళ బంధువులు కూడా ఎవరు రారంట. ఆయన అంటే తాగుతాడని చెప్పి ఎవరికి కూడా నచ్చదంట. అప్పటికి మేమంతా ఆమెని పాపం ఓదార్చాము. మందు కోసం ఇట్లాగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఎందుకు? ఆమెను అలా చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది మాకు. అయితే అదే ఆలోచనతో ఉండిపోయాము. సడన్ షాక్ అయ్యింది మాకు.